మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు సమీపంలోని జేటౌన్ వద్ద ఇక్కడే రాత్రి క్వాలీసు ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఏ కొత్తకోట మార్గం నుంచి ఇటువైపు నుంచి వచ్చిన వాహనాలు అదే విధంగా ఇటువైపు మనము ఆ వైపు చూస్తే పుంగనూరు వైపు వెళ్తున్నాయి. ఈ రెండు మధ్యలోన ఈ హైవే మదనపల్లి పలమనేరు అటువైపు అనంతపూర్ నుంచి వచ్చే వాహనాలు, ఇటువైపు మనం చూస్తున్నటువంటి వాహనాలు ఇక్కడ పలమనేరు వైపు వెళ్తున్నాయి. ఈ మధ్యలో ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు. జేటౌన్ ఉందని కానీ సర్కిల్ ఉందని కానీ ఎలాంటి సూచనలు లేకపోవడంతో ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు గురవుతున్నాయి. మనం ఇప్పుడు కొంతమందిని అడిగి తెలుసుకున్నాం. పుంగనూరుకు సమీపంలోని జేటౌన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేమన్నా? నా పేరు గంగిరెడ్డి. అంటే ఇక్కడ తరచూ మీరు చూస్తూనే ఉంటారు కదా, ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని. అయితే ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? స్పీడ్ బ్రేకరు లేదా బార్గెట్లు పెడితే బాగుంటుంది. పేరు మనోహర, మాది పుంగనూరు. నేను ఇక్కడ ఏ కొత్తకోటలో సుమారు 3 సంవత్సరాల నుండి వర్క్ జరుగుతూ ఉంటే డైలీ రోడ్డు పైన పోయి వస్తూ ఉంటా. అనేక సందర్భాల్లో ఇక్కడ యాక్సిడెంట్లు అయితే విపరీతంగా నెలకు 1-2 జరుగుతూనే ఉన్నాయి. దానికి ఏం కారణం అంటే ఈ రోడ్లో అక్కడ ఇక్కడ సూచికలు 2 తెలియజేయాల. నైట్లో అయితే కొంచెము బోర్డే ఒకటి వేయాల. అందుకంటే ముందు ఈ సీట్లు వల్ల అక్కడ నుండి వచ్చే వెహికల్కి ఇక్కడ దగ్గర వచ్చే వరకు తెలియదు. మేము రకంగా వస్తూ ఉంటాం, అక్కడ నుండి వాళ్ళు అదే స్పీడ్లో వస్తూ ఉంటారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రోడ్ అయితే ఇక్కడ ఇంకా వచ్చే వరకు ఏమీ కనపడదు. కాబట్టి వెంటనే ఈ రేకులు తొలగించేసి ఆ సూచికలు తయారు చేసి అక్కడ బోర్డులు పెట్టి ఈ గవర్నమెంట్ వాళ్ళు, ఈ పోలీసు వాళ్ళు కూడా దీనిపైన కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటాం.